అమెరికా ఏం చేస్తోందంటే నేను చాలా శక్తివంతమైన దేశము. నాకు ఇప్పుడు ఎకనామిక్ గా అప్పుల పాలైనాను. అయితే మాత్రం ఏంటి, నా పవర్ ముందు వీళ్ళంతా ఎందుకు పనికి వస్తారు, నా మీద డిపెండ్ అయ్యేవాళ్ళు వీళ్ళు, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలని చెప్పి టారిఫ్స్ అనేది ఆ, అనే ఒక టైప్ ఆఫ్ యుద్ధమే. ఇది కూడా టారిఫ్స్ అనేది ప్రపంచం మీద అన్నిటి మీద పెట్టింది. యూరోప్, కెనడా, వాణిజ్యం యుద్ధం, ఉమ్, అన్నిటి మీద పెట్టింది ఇది. ఆర్థిక యుద్ధం. మీరు నాకు ఇచ్చే ఎక్స్పోర్ట్స్ లో ఇంత పర్సంటేజ్ వడ్డీ వేసి నాకు డబ్బులు ఇచ్చి మిగతాది ఇక్కడ అమ్ముకోండి అని చెప్పి చిన్నగా నేను తెలుగులో ఉమ్. నార్మల్ గా చెప్పాలంటే వాటికి మీరు భారతదేశంది 26% కాదు, అది 50 వేసాడు కదా. ఆ అంటే తర్వాత వేసాడు ఫస్ట్ ట్వంటీ తర్వాత సిక్స్ వేసాడు. ఇది పర్సెంట్ ఓకే, ఇది మొదటిది. ఇది యా, మొదటిది. అవి ఎక్స్ట్రా వేసినవి నేను రాయలేదు ఇందులో యా. అన్నమాట. దీంట్లో ఇంకోటి చెప్పాలి మన శ్రోతలకి, ఇది ఎంత చికాకుందంటే ఆయన రోజుకోటి చెప్తున్నాడు. ఉమ్. రోజుకోటి చెప్పేసరికి కూడా అది ఏమైతుందంటే అంతే కదా. ఏమవుతుందంటే ఇవాళ మీరు దీన్ని యుద్ధంలో మాట్లాడండి. ఆ, ఇవాళ మీ మీద ఒక గ్రెనేడ్ వేసాను, మీరు చెప్పిన మాట వినట్లేదు. రేపు పొద్దున్న ఇంకో మిజైల్ వేసాను, ఇంకా చెప్పిన మాట వినట్లేదు. అప్పుడు మీ మీద బాంబింగ్ చేస్తాను, అప్పుడు వింటారు. ఆయనకు ఒక పద్ధతి పాడు లేకుండా ట్విట్టర్లో పోయి రాసేస్తున్నాడు. సో ఇది టారిఫ్స్